అందరికీ నమస్కారం. ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మనకు తెలుసో తెలియకుండానో రోజు రోజుకి మనందరిలో ప్రకృతికి దూరం అయిపోతున్నాం. జీవితంలో ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, కులం, మతం, ప్రాంతం, వ్యక్తిగత స్వార్థం మనిషిని చివరి ఆఖరికి తనేంటో తను తెలుసుకోకుండా చేస్తున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ కనీసం నెలకో 15 రోజులకో వారానికో ఒకసారైనా కనీసం ప్రకృతితో గడపాలి, ప్రకృతితో జీవించాలి. ప్రకృతి అనేది మనల్ని నిత్య నూతనంగా, నిత్య వసంతంగా మనిషిని తీర్చిదిద్దుతుంది. కాబట్టి అందరికీ ప్రకృతి మీకు స్వాగతం పలుకుతుంది. ప్రకృతి సకల సమస్యలకు, సకల జీవచరాలకు నిలయమైనది. సకల సమస్యల్ని పరిష్కరించగల ఓ దివ్యమైన శక్తివంతమైన ఆయుధం ప్రకృతి. అందుకే ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో జీవించండి అని పిలుపునిస్తుంది. సేవ్ నేచర్, సేవ్ అవర్ ఫ్యూచర్స్, సే నో టు ప్లాస్టిక్, లెట్ us యునైట్, ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్. పర్యావరణ పరిరక్షణకై విశ్వ మానవులంతా ఏకమవుదాం. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ మెదక్ రూట్లో ఉన్న నర్సాపూర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్లో ఈరోజు నేను కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను. ఈ అందమైన ప్రకృతి ప్రతి ఒక్కరూ సందర్శించి ఈ స్వచ్ఛమైన గాలిని, ఈ ప్రకృతి అందాలని, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందరూ అనుభవించాలని, ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకసారైనా ఇటువంటి అందమైన ప్రదేశాలను సందర్శించి యోగా, మెడిటేషన్ ద్వారా, తాయిచి ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తయారవ్వాలని మన ప్రపంచ పర్యావరణ సంస్థ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ప్రకృతితో గడుపుదాం, అన్ని సమస్యలకు దూరంగా జీవిద్దాం, ప్రకృతితో జీవిద్దాం, ఆనందమైన జీవితాన్ని గడుపుదాం. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సే నో టు ప్లాస్టిక్. ప్రకృతి మనందరికీ ఓ విశ్వవిద్యాలయం, ప్రకృతి మనందరికీ గురువు. ప్రకృతిని పూజిద్దాం, ప్రకృతిలో జీవిద్దాం. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. నర్సాపూర్ అడవులు, అందమైన అడవులు. నర్సాపూర్లో ఉన్న ఈ అద్భుతమైన జీవ వైవిధ్యం గల ఈ ప్రాంతాన్ని మనందరం సందర్శిద్దాం రండి. అందరికీ ప్రపంచ పర్యావరణ సంస్థ ఆహ్వానం పలుకుతుంది.